ధార్మిక సోదర మహాశ్రేయులారా, ఇంకా కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటువంటి దినములు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోసారి అల్లాహు సుబ్హానహు వ తఆలా మా యొక్క జీవితాలలో ఆ శుభప్రదమైనటువంటి గడియలు, ఆ బహు మహోపకరమైనటువంటి దినములు మరొకసారి మాకు ప్రసాదించబోతున్నాడు. అదే మాహే రమదాన్ మాసం యొక్క శుభగడియలు. సోదర మహాశయులారా, ఈరోజు నేను ఈ క్షణమే ఇక్కడ ఈ మస్జిద్లో ఈదుల్ ముమిన్ల యొక్క పండుగైనటువంటి జుమా రోజును జరుపుకోవడానికి, బయాన్ వేయడానికి, నమాజ్ చదవడానికి ఏదైతే సమావేశమయ్యామో అది కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయవలని, ఆయన యొక్క కృప వలని. వలిల్లాహిల్ హమ్దు వల్ మిన్నా. అదేవిధంగా అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కృప, అల్లాహ్ యొక్క కారుణ్యము మనపై ఉండుగాక. రమదాన్ మాసం యొక్క శుభప్రదమైనటువంటి దినములను దక్కించుకోవడానికి అల్లాహ్ మాకు భాగ్యాన్ని కలుగజేయుగాక. సోదర మహాశయులారా, ఎప్పుడైతే రమదాన్ మాసము దగ్గరవుతుందో, ప్రియ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాట అంటూ ఉండేవారు, అతాకుం షహ్రు రమదాన్. రమదాన్ నెల రానున్నది, మీ దగ్గరకు వచ్చేసింది. షహరున్ ముబారకున్, ఎంతో శుభప్రదమైనటువంటి మాసము. సోదర మహాశయులారా, ఇదంతా కూడా చెబితే వినడానికి బాగానే ఉంటుంది. కానీ నిజమైనటువంటి ఒక ముస్లింకు, నిజమైనటువంటి ఒక నమాజీ కోసము, ఒక నిజమైనటువంటి అల్లాహ్ యొక్క దాసుని కోసము రమదాన్ నెల యొక్క శుభాలు, రమదాన్ నెల యొక్క శుభప్రదమైనటువంటి గడువులు ఏమిటో, అతను గత రమదాన్ ఏదైతే గడిపాడో దాని అనుభూతిని ఒక్క క్షణము కళ్ళు మూసి ఆలోచించినట్లయితే అది ఏమిటో రాబోతున్నటువంటి రమదాన్కు మనం ఆలోచించవచ్చు. సోదర మహాశయులారా, రమదాన్ నెల శుభప్రదమైనటువంటి నెల. ఎలా, ఏ విధంగా, ఇంకా ఎందుకని, ఈ విషయాన్ని మనం ఇన్షాల్లా ఈ జుమా ఖుత్బాలో కొన్ని ఖురాన్ వాక్యాలు మరియు ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు ప్రవచనాల వెలుగులో తెలుసుకుందాము. రమదాన్ నెల మిగతా నెలలు ఏవైతే ఉన్నాయో, రమదాన్ తర్వాత షవ్వాల్, జుల్ఖాదా, జుల్హిజ్జా, దాని తర్వాత ముహర్రం ప్రారంభమవుతుంది. అదేవిధంగా మరొకసారి ఏదైతే 11 నెలలు ఉన్నాయో అవన్నీ కూడా మనం గడిపేస్తాము. అదేవిధంగా రమదాన్ నెల కూడా వచ్చేస్తుంది. కానీ ఈ రమదాన్ నెలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ పూర్తి రమదాన్ నెలలో వచ్చేటువంటి 29 లేదా 30 రోజాలు, ఉపవాసాలు యొక్క రోజులు, ఇంకా అందులో జరిగేటువంటి అన్ని విధాల ఆచరణలు, ఇవన్నీ కూడాను మనకు మిగతా 11 నెలలు ఏ విధంగా మనం గడపాలో నేర్పిస్తాయి. ఈ శుభప్రదమైనటువంటి రమదాన్ మాసములో మేము కేవలం ఆరాధనలే కాకుండా, ఆచరణలే కాకుండా, వ్యవహారాల విషయంలో కూడాను ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. అవే విషయాలు మిగతా 11 నెలల్లో కూడాను ఏ విధంగా చెయ్యాలో ఈ రమదాన్ నెల మనకు బోధిస్తుంది. అయితే సోదర మహాశయులారా, ఈ రమదాన్ నెల మనకు ఏం బోధిస్తుంది? మొట్టమొదటిగా కనుక మనము గమనించినట్లయితే, ఈ రమదాన్ నెల గురించి ఏదైతే అత్యధికమైనటువంటి సమాచారం మనకుందో అదేమిటంటే, ఈ రమదాన్ నెల రోజా యొక్క నెల, ఉపవాసాల యొక్క నెల, సౌమ్ యొక్క నెల. సోదర మహాశయులారా, రోజా అంటే ఏమిటి? దీనిని అరబీ భాషలో సోమ్ అంటారు, తెలుగు భాషలో మేము ఉపవాసం అని అంటాము. రోజా అన్నా, సోమ్ అన్నా, ఉపవాసం అన్నా ఇది పవిత్ర ఖురాన్ గ్రంథం వాక్యం యొక్క, ప్రవక్త వారి యొక్క సున్నత్ విధానాన్ని మనకు తెలియజేస్తుంది. అదేమిటంటే, ఫజర్ సాదిక్ నుండి, అనగా ఫజర్ అజాన్ కన్నా ఏదైతే ముందు సమయం ఉంటుందో ఆ సమయం మనము సెహరీ భుజించిన తర్వాత నుండి మగరిబ్ అజాన్ అయ్యేంత వరకు పచ్చి నీళ్లు ముట్టుకోకుండా, ఒక్క మెతుకు అన్నము కూడా తినకుండా, అంటే ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా, ఇంకా అదే విధంగా భార్యాభర్తలు తమ కోరికలు తీర్చుకోకుండా
వారు వీటన్నిటిని ఆపివేసి కేవలం అల్లాహ్ యొక్క సన్నిధిని దక్కించుకోవడం కోసము ఏదైతే చేసేటువంటి ఉపవాస దినము ఏదైతే ఉంటుందో దీనినే సౌమ్ మరియు రోజా అని అంటాము. కానీ ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మన ముస్లిం సమాజంలో కూడాను, అదేవిధంగా ముస్లిమేతర సమాజంలో కూడాను ఒక తప్పుడు అభిప్రాయం ఏదైతే ఉందో అదేమిటంటే ఈ రమదాన్ నెల తాగి తిని పండుగ ఏదైతే వస్తుందో సేమియాలు బిర్యానీలు వండుకొని తినేటువంటి పండుగ రోజు, ఈ రమదాన్ నెల చాలా ఎక్కువగా తినేటువంటి రోజులు. ఎలా? ఇఫ్తార్ సమయంలో మనం చూస్తాము ఎన్నో రకాల వంటకాలు, ఎన్నో రకాల తిను పదార్థాలు, ఎన్నో రకాల పండ్లు ఫలాలు ఇఫ్తార్ సమయంలో మన ముందు ఉంటాయి. అది తిన్న తర్వాత, అంటే ఇఫ్తార్ రోజాను వినమ్రించుకున్న తర్వాత, ఉపవాసాన్ని వినమ్రించుకున్న తర్వాత, ఇఫ్తార్ చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళి బయట ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినడము, రాత్రంతా తింటూ ఉండడము, ఇది మన ముస్లిం సమాజంలో కూడా వచ్చినటువంటి ఒక ఇమాజినేషన్. అదేవిధంగా ముస్లిమేతర సమాజంలో కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న కొట్లు ఏవైతే ఉన్నాయో, షాపులు, అక్కడ ఏవైతే తినేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయో అన్ని కూడాను పెట్టడం జరుగుతుంది. ఎందుకు? రంజాన్ వస్తుంది. రమజాన్ అంటే తినే తాగేటువంటి నెల అని చాలా మంది పొరపాటు పడుతున్నారు. సోదర మహాశైలారా, రమజాన్ నెల తినే తాగేటువంటి మాసము కాదు. తినడాన్ని తాగడాన్ని త్యాగం చేసేటువంటి మాసం. ఆకలి బాధ అంటే ఏమిటో తెలుసుకునేటువంటి ఈ సమయంలో మేము ఆ యొక్క అసలైనటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే మిస్ అయిపోతుంది, అదే మన నుండి దూరం అయిపోతుంది. ఈ నెలను తినే తాగేటువంటి నెలగా చాలా మంది గుర్తు చేస్తూ ఉంటారు. ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. కానీ సోదర మహాశైలారా, ఈ రమదాన్ నెల రోజాల యొక్క నెల, తినడాన్ని తాగడాన్ని పూర్తిగా విడిచిపెట్టేటువంటి నెల. సెహరీ చేయాలి, ఇఫ్తార్ చేయాలి, దాని తర్వాత ఇంకేం లేదు. మధ్యలో ఏదైతే ఆకలి దప్పికల యొక్క గడియలు ఉంటాయో ఇవి మాకు పేదవారి యొక్క బాధను గుర్తు చేస్తుంది. ఈ రమదాన్ నెలలో వచ్చేటువంటి ఒక్కొక్క గంట, ఒక్కొక్క నిమిషము ఒక పేదవారి ఆకలి బాధ మాకు గుర్తు చేస్తుంది. అందుకే కదా ఈ రమదాన్ నెలలో మేము అత్యధికంగా దాన ధర్మాలు చేస్తాం. అందుకే కదా ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రమదాన్ నెలలో మాకు అత్యధికంగా దాన ధర్మాలు చేసి అన్నదానాలు చేయమని బోధించారు. కాబట్టి సోదర మహాశైలారా, ఈ శుభప్రదమైనటువంటి రమదాన్ నెలను చేసుకునేటువంటి గొప్ప ఆచరణ అది రోజా పాటించడము, ఉపవాసం ఉండడము. దీని ద్వారా ఏదైతే అల్లాహ్ మాకు ప్రసాదించబోతున్నారో దాన్ని దక్కించుకోవడం. ఈ రోజా మాకు ఏమిస్తుంది? ఈ ఉపవాసాల వల్ల కలిగే లాభం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో అంటున్నారు, కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుమ్. మీపై రమదాన్ నెలలో రోజా ఉండడము, ఉపవాసం ఉండడము విధి చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడాను గతించినటువంటి ప్రజలకు ఉపవాసాలు విధి చేయబడ్డాయి. ఇలా ఎందుకు? లఅల్లకుం తత్తఖూన్. బహుశా మీ యొక్క భక్తి, భీతి దీని ద్వారా పెరగవచ్చు. ఒక వ్యక్తి, ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి, అతను ఎన్నడూ కూడా అబద్ధం ఆడడు. రోజాతో ఉన్నటువంటి వ్యక్తి, ఉపవాసంతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇదా కాన యౌము అహదికుమ్ యౌము సౌమి అహదికుమ్ ఫలా యర్ఫత్ వలా యస్ఖబ్. మీరు ఎవరైనా ఉపవాసంలో ఉన్నప్పుడు దుర్భాషలు ఆడమాకండి, చెడు మాటలు మాట్లాడమాకండి, బూతులు తిట్టమాకండి. ప్రవక్త వారు అన్నారు. అలా చేస్తే ఏమవుతుంది? అలా చేయడం వల్ల అతని ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఉండకపోయినా ఎలాంటి ప్రయోజనం లేదు. అతను కేవలము ఏమి తినకుండా తాగకుండా అంత మాత్రమే, అతనికి ఎలాంటి పుణ్యము దక్కదు. కాబట్టి ఈ రోజా అన్న ఒక వ్యక్తి తమలో భీతి భక్తిని పెంచుకుంటాడు. నేను రోజాతో ఉన్నాను, ఎంత మాత్రము కూడాను నా నోటి ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, నేను ఎంత మాత్రం కూడాను ఈ నోటిని అశుద్ధ చెయ్యకూడదు, అపరిశుభ్రం చెయ్యకూడదు అని భీతిలో ఉంటాడు, భయంలో ఉంటాడు. అల్లాహ్ నా ఉపవాసాలు స్వీకరించడమో నేను, కాబట్టి కాముగా ఉండాలి, నా నోటిని అదుపులో ఉంచుకోవాలి. లఅల్లకుం తత్తఖూన్. ఈ రోజా
మాలో భయభక్తులను పెంచుతుంది. అంతేకాకుండా ఈ రోజా దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే అస్సాము జున్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఈ రోజా ఈ ఉపవాసాలు మీకు నరకాగ్ని నుండి ఒక కవచంలా ఉపయోగపడుతుంది. నరకాగ్ని యొక్క శిక్షణ నుండి మీకు కవచంలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా? రోజా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి అశ్లీలమైనటువంటి చిత్రాలను చూడడు. రోజాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి చెడు మాటలను వినడు, చెడు విషయాలను వినడు. ఒకవేళ విన్నా కూడా, చూసినా కూడా దాని నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాదు అతను ఏ విధమైనటువంటి చెడు కార్యాలలో, దుష్కార్యాలలో పాల్గొనడు. అతని చెయ్యి గాని అతని కాలు గాని అందులో జోక్యం చేసుకోదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి పాపకార్యాలకు దూరంగా ఉన్నట్లయితే నరకాగ్నికి దూరంగా ఉన్నట్లే కదా. అందుకే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రమదాన్ నెల గురించి తెలియజేశారు. ఇదా జాఅ రమదాన్, ఎప్పుడైతే రమదాన్ మాసం వస్తుందో, ఫుతిహత్ అబ్వాబుల్ జన్నా, స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి. అంటే అర్థం ఏమిటి? స్వర్గానికి వెళ్ళబోయేటువంటి పుణ్యకార్యాల కోసమే ఈ రమదాన్ నెలలో ఎన్నో అవకాశాలు ఉంటాయి. వగల్లకత్ అబ్వాబున్ నార్, నరకం యొక్క ద్వారాలు మూయబడతాయి. అంటే అర్థమేమిటి? ఈ నెలలో ఒక వ్యక్తి, రోజాతో ఉండేటువంటి వ్యక్తి పాపకార్యాలకు దూరంగా ఉంటాడు, నరకానికి దారి తీసేటువంటి పాపకార్యాలకు అతను దూరంగా ఉంటాడు. కాబట్టి ఈ రోజా వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజా వల్ల, ఈ ఉపవాసాల వల్ల కలిగేటువంటి ప్రయోజనము, ఒక ధనవంతుడు గనక ఉపవాసాలు ఉంటున్నట్లయితే ఒక పేదవాడికి ప్రయోజనం ఉంటుంది. ఒక వ్యక్తి ధనవంతుడు, అతను ఉపవాసాలు ఉంటున్నాడు అల్లాహ్ ఆదేశం చిత్తముగా. అల్లాహ్ ఆదేశించాడు, నువ్వు ముసల్మాన్వి, నువ్వు ముస్లింవి, ఉపవాసాలు ఉండు. ఆ ధనవంతుడు ఉపవాసాలు ఉంటున్నాడు, ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమి తినకుండా ఉన్నాడు. అతను ఎంత ఏసీలో ఉన్నా, అతను ఎంత హై దర్జాగా మంచి బంగళాలో ఉన్నా, ఆకలి అనేది అతనికి తప్పనిసరిగా తగులుతుంది. ఆ ఆకలి బాధ కారణంగా అతనికి అర్థమవుతుంది, అల్లాహ్ నాకు ఎంతో ఇచ్చాడే. ఆకలి అంటే తెలియకుండా నేను నా జీవితం గడుపుతున్నాను, కానీ నాకన్నా తక్కువ ధనం కలిగిన వాడున్నాడు. ఒక పూట తిని 2 పూటలు ఆకలితో ఉండేటువంటి పేదవాడు కూడా ఉన్నాడు. అందుకోసమే నేను అల్లాహ్ నాకు ఉపవాసాలు ఉండమని ఆదేశించాడు. ఒక పక్క నేను ఆరాధన కూడా చేస్తున్నానే, మరో పక్క ఆకలి బాధ కూడా తెలుస్తుంది. అతను తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని పేదలకు ఇచ్చి వస్తాడు. రమదాన్ నెల, ఇందులో ప్రత్యేకంగా ఉన్నటువంటి, ప్రథమంగా ఉన్నటువంటి ఆచరణ రోజా. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఎంతో మంది ముస్లిం సమాజంలో నవ యువకులు బలంలో ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, సమయం కూడా ఉంది, అయినా కూడా రమదాన్ నెల రోజాలు జీవితంలో ఒక్కసారి కూడా ఉండలేదు. సోదర మహాశైలారా, నవ యువకులారా, తెలివైనటువంటి వ్యక్తి ఎవరంటే తన అమూల్యమైన సమయాన్ని గమనించి, ఆ సమయాన్ని, ఆ వయస్సును, ఆ యొక్క శక్తిని, ఆరోగ్యాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు తెలివైనటువంటి వాడు. ఒక ముసల్మాన్ నవ యువకుడు, నేను రోజా ఉంటే అనారోగ్యానికి గురవుతానేమో, పనులు సరిగ్గా చెయ్యలేరేమో, నా యొక్క ఫీల్డ్ ఏదైతే ఉందో హార్డ్ వర్క్ అది, నేను గనక ఉపవాసాలు ఉంటే నేను ఆ పని చేయలేమో, నేను లాస్లో ఉండిపోతానేమో. ఇది కేవలం ఒక ఆలోచన, మరో విధంగా చెప్పాలంటే ఒక మూర్ఖత్వం మాత్రమే. సోదర మహాశైలారా, ప్రత్యేకంగా నవయువకులారా, మీరు గనక పక్కన ఉన్నటువంటి చుట్టూరా మీరు గమనించినట్లయితే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధులను ఒకసారి చూడండి. వారు రమదాన్ నెలలో రోజా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ వారి వల్ల కావడం లేదు. ఎందుకంటే వారికి డయాబెటీస్ ఉన్నాయి, లేకపోతే వారి యొక్క శరీరం పూర్తిగా వృద్ధాపానికి, బలహీనమైనటువంటి వృద్ధాపానికి చేరుకుంది. ఆ సమయానికి వెళ్ళి ఉపవాసం ఉండాము అని మనం గనక అనుకుంటున్నట్లయితే నవయువక సమాజము చాలా పెద్ద పొరపాటులో ఉంది. ఇదే సమయము, ప్రయత్నించండి, నియత్ చేసుకోండి. రమదాన్ యొక్క శుభప్రదమైనటువంటి రోజులలో రమదాన్ యొక్క రోజాలు ఉండండి. ఇన్షాల్లాహ్ అల్లాహ్ మీకు బర్కత్ ప్రసాదిస్తాడు, మీ జీవితాల్లో శుభాలు ప్రసాదిస్తాడు. మీ యొక్క సిరి సంపదల్లో, మీ యొక్క ఉద్యోగంలో, మీ యొక్క జాబ్లో అల్లాహ్ తప్పనిసరిగా బర్కత్ ప్రసాదిస్తాడు.
అదేవిధంగా ఈ రమదాన్ నెలలో రోజా ఉపవాసాలతో పాటు చేసేటువంటి అత్యధికమైనటువంటి పుణ్యకార్యాలు ఒకటి నమాజ్. సోదరమాన్సైలారా, నమాజ్ అనేది కేవలం రంజాన్ నెలలో చేసేది కాదు, ప్రతి నెలలో చేయాలి. అది షవ్వాల్ నెల ఇలా సరే, జుల్ఖాదా, జుల్హిజ్జా, ముహర్రం, సఫర్, ఇలా ఏ నెలలైతే ఇస్లామిక్ నెలలు ఉన్నాయో, లేదా మీరు ఇంగ్లీష్ క్యాలెండర్ చూస్తున్నారా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ప్రతి నెలలో మనం చేయాలి. రంజాన్ నెలలో మాత్రమే కాదు నమాజ్ చదివేది, ప్రతి నెలలో చేయాలి. అందులో ప్రత్యేకంగా చేసేటువంటి నమాజ్ తరావీ నమాజ్. చాలా మంది తరావీ నమాజ్లో 10 రోజులు హాఫీజీ ఖురాన్ మొత్తం పూర్తి చేశారని 10 రోజుల్లో ఖురాన్ మొత్తం పూర్తి చేశారు, మిగతా తరావీ నమాజులు అన్నీ కూడా పక్కన పెట్టేసి ఎటో అటు తిరుగుతూ ఉంటారు. సోదర మహాశైలారా, తరావీ నమాజ్ యొక్క లక్ష్యము, ఇషా నమాజ్ తర్వాత చదివించేటువంటి తరావీ నమాజ్ యొక్క లక్ష్యము ఖురాన్ పూర్తి చేయడం కాదు. మన్ ఖాల రమదాన ఈమాన వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఏ వ్యక్తి రమదాన్ నెలలో పూర్తి రమదాన్ నెలలో తరావీ నమాజ్ చదువుతారో అతని గత పాపాలన్నీ కూడా అల్లాహ్ క్షమించి వేస్తారు. ఇంతటి గొప్ప అవకాశము ఎక్కడ దొరుకుతుంది? రమదాన్ నెల వస్తుంది, తరావీ కోసం సిద్ధమవ్వండి. నేను ఖురాన్ పూర్తి చేశాను, హాఫీజీ 10 తరావీ నమాజుల్లో 10 రోజుల్లో ఖురాన్ పూర్తి చేశారు, మిగతా 20 రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేద్దాం, విడిచిపెట్టండి. ఈ అలవాటును మానివేయండి. వాస్తవానికి ఇలా అలవాటు చేసినటువంటి హాఫీజ్లు ఎవరైతే ఉన్నారో, ఇమాములు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పేదేం లేదు. పాపం వారు తమ రోజు గడవడానికి అలా చేస్తున్నారు. కానీ ఈ సిస్టమ్ ఏదైతే మస్జిద్లలో వస్తుందో దాన్ని మనం ఆపడానికి ప్రయత్నించాలి. తరావీ యొక్క అసలైనటువంటి లక్ష్యము పూర్తి రమదాన్ నెల చదవడము. ఇంకా రమదాన్ నెలంతా తరావీ నమాజ్ చదివి అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క సమక్షంలో మాచే జరిగినటువంటి తప్పిదాలు, పొరపాట్లు, పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అల్లాహ్ సమక్షంలో మోక్షం అడగడము. అదేవిధంగా ఈ రమదాన్ నెలలో అత్యధికంగా చేసేటువంటి కార్యాలలో ఒకటి దాన ధర్మాలు అత్యధికంగా చేయండి. అందుకోసం మనం చూస్తూ ఉంటాము, మస్జిద్లకు సఫీర్లు వస్తూ ఉంటారు. వేరు గ్రామాల నుండి, నగరాల నుండి, రాష్ట్రాల నుండి మస్జిద్ల కోసం, మదరసాల కోసము. అది గొప్ప అవకాశము, వారికి కూడా ఇవ్వండి. వారితో పాటు ఇంకా వారికన్నా ఎక్కువగా హక్కుదారులు ఎవరైతే ఉన్నారో మన చుట్టూరా, మన సొసైటీలో, మన వీధిలో, మన ఇంటి పక్క ఉన్నటువంటి నిరుపేదల కోసము, వితంతువుల కోసము, అనాథ పిల్లల కోసము మనం ఎంతో కొంత ఇవ్వాలి. ఈరోజు మనం చూస్తున్నాము, దీని గురించి చెబితే చాలా మంది కోపం రావచ్చు. మస్జిద్లు అల్హమ్దులిల్లా పెద్ద పెద్ద మస్జిద్లు చాలా మంది కడుతున్నారు. సహాయం చేసేవారు సహాయం చేస్తున్నారు. కట్టాలి, మస్జిద్లను డెవలప్ చేయాలి. కానీ రమదాన్ నెల రాగానే సెహరీ విందు భోజనాలు, ఇఫ్తార్ విందు భోజనాలు, దీనికోసము ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నాము? మస్జిద్ డెవలప్ చేయాలి, మస్జిద్లలో నమాజీలు కూడా రావాలి, భోజనాలు పెడితే వస్తారంటే పెట్టాలి కూడాను. కానీ ఒక్క క్షణం మనం ఆలోచిద్దాము. ఇఫ్తార్ చేసిన తర్వాత ఏ వ్యక్తి కూడాను దావత్ తినాలన్నా చాలా కఠినంగా, చాలా కష్టంగా తినాల్సి వస్తుంది. ఒక్కరోజు తిన్నాడు, మరొక రోజు తినాలంటే అతను అనారోగ్యానికి గురవ్వచ్చు. ఆ నీస్ తినడం వల్ల, మషాలా తినడం వల్ల. 3వ రోజు, 4వ రోజు, అల్లాహు అక్బర్. ఇదే పరిస్థితి సెహరీ విందు భోజనాల్లో కూడాను. సెహరీ సమయంలో చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. సోదర మహాశయ, పాయింట్ ఇక్కడ ఏమిటంటే, సూచించే విషయం ఏమిటంటే, ఈ విందు భోజనాల కోసం ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చును గనక పక్కన తీసి మస్జిద్ యొక్క ఆధ్వర్యంలో, మస్జిద్ యొక్క పరిసర ప్రాంతాల్లో వితంతువులు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు, ఇంకా ఎంతో మంది పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ఉన్నారు. వారి ఖర్చు కోసము మస్జిద్ ఎలాంటి బాధలు తీసుకుంటుంది? సోదర మహాశైలారా, ఇది ప్రతి మస్జిద్ గురించి చెప్తున్నాను. కాస్త మనం ఆలోచించి, కాస్త వివేకంతో పనిచేసినట్లయితే మనం తప్పనిసరిగా కేవలం మస్జిద్ యొక్క పాత్రలోనే కాకుండా సమాజం యొక్క అభివృద్ధి కోసం కూడా మనం పాత్ర తీసుకున్నట్టు వారవుతాము. సోదర మహాశైలారా, అదేవిధంగా రమదాన్ నెలలో చేసేటువంటి గొప్ప పుణ్య కార్యాలలో మరొక పుణ్య కార్యము, ఎన్నో విషయాలు ఉన్నాయి.
అందులో ఒకటి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని చదవడము. పవిత్ర ఖురాన్ గ్రంథం చదవడంలో రెండు పక్షాలు ఉన్నాయి. ఒక పక్షం అంటుంది కేవలం అరబీలోనే చదవాలి, మరొక పక్షం అంటుంది అరబీ అవసరం లేదు, తెలుగులోని చదవాలి. కాదు సోదర మహాశైలారా, అల్లాహ్ తఆలా మనందరికీ కూడా మధ్యస్థ మార్గంలో నడిచేటువంటి ఉమ్మతిగా చేశారు. ఉమ్మతం వసత అల్లాహ్ తఆలా మాకు ఇచ్చినటువంటి పేరు. అరబీ నేర్చుకున్నటువంటి వయసు గనక ఉండి, జ్ఞానం గనక, బుద్ధి గనక, స్తోమత గనక ఉన్నట్లయితే అరబీ నేర్చుకోండి. మీకు వచ్చేటువంటి భాష ఏదైతే ఉంటుందో అది తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, ఉర్దూ అయినా, అందులో దాని తర్జుమా కూడా చదవండి. రెండింటిని ఈక్వల్గా చేయండి. సరే, ఇది రానివారు ఇదైనా చదవండి, ఇది రానివారు అదైనా చదవండి. కానీ ఖురాన్ గ్రంథాన్ని చదవడము ఈ రమదాన్ నెలలో చేసేటువంటి గొప్ప పుణ్యకార్యాలు, ఒక పుణ్యకార్యం. కేవలం ఇమాం గారి వెనకాల తరాబీ నమాజ్లో ఖురాన్ వినేసాము సరిపోయింది అనుకుంటే ఎంత మాత్రమో రమదాన్ నెలకు మేము ఇచ్చినటువంటి హక్కు కాదు. అదేవిధంగా ఈ రమదాన్ నెలలో చేసేటువంటి పుణ్యకార్యాలలో ఒక పుణ్యకార్యము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ రమదాన్ నెల యొక్క చివరి 10 రోజులు ఏవైతే ఉన్నాయో అందులో బేసి సంఖ్య క్రమంగా మీరు జాగారం చేయండి అని ప్రవక్త వారు. కానీ మనం ఏం చేస్తాము, ఒకే ఒక జాగారం చేస్తాము. శతానికి రాత్ అని పేరు పెట్టేసి అందులోనే జాగ్నికి రాత్ ఉంది, అందులోనే లైలతుల్ ఖదర్ ఉందని 5 జాగారపు రాత్రులు చేయండి. మనం ఎన్ని జాగారపు రాత్రులు చేయలేదు? పెళ్లిళ్ళ కోసము, హల్దీల కోసము, మంగళం కోసము, లేకపోతే సినిమాకి వెళ్ళాలనేటువంటి సందర్భంలో ఎన్ని జాగారం చేయలేదు? కానీ రమదాన్ అవన్నీ చేయాలని నేను చెప్పడం లేదు, చెయ్యకూడదు, అవన్నీ కూడా హరాం. కానీ రమదాన్ నెల వచ్చినప్పుడు మాత్రం మనకు నిద్ర వస్తుంది, అందులో ప్రత్యేకంగా జాగారపు రాత్రుల్లో. దీనితో పాటు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి ఆచరణ చూపించారు. అదేంటంటే ఈ 5 జాగారపు రాత్రుల యొక్క పుణ్యాన్ని, అందులో ప్రత్యేకంగా లైలతుల్ ఖదర్ని దక్కించుకోవాలనుకుంటే ఇతికాఫ్ చేయాలి. ఇతికాఫ్ అంటే ఏమిటి? మస్జిద్లో ఒక మూలన ఒక గుడారం కట్టుకొని చివరి 10 రోజులంతా కూడా ఈ మస్జిద్లోనే గడపాలి. బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ ఎమర్జెన్సీ కనుక ఉన్నట్లయితే అన్ని కూడా మస్జిద్లోనే. దీన్ని ఇతికాఫ్ అంటారు. ఎన్నో మస్జిద్లు అల్హమ్దులిల్లాహ్ చేసేవారు ఉన్నారు, కానీ అందరూ కూడా వృద్ధులే, ముసలి వాళ్ళే చేస్తున్నారు, యువకులు చేయట్లా. కొన్ని మస్జిద్లు చేస్తున్నారు అల్హమ్దులిల్లాహ్. అందరికీ ఈ యొక్క ద్వేష వచ్చింది, ఇతికాఫ్ చేయాలి. రమదాన్ యొక్క చివరి 10 దశలు, 10 రోజులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి పుణ్యాలన్నీ కూడా దక్కించుకోవాలి. సోదర మహాశైలారా, రమదాన్ నెల శుభప్రదమైనటువంటి నెల. అతాకుం షహరు రమదాన్ షహరు ముబారక్ ప్రవక్త వారు అన్నారు, శుభప్రదమైనటువంటి నెల, ఎంతో గొప్ప నెల ఈ రమజాన్ నెల. ఎందుకు అర్థమైంది కదా? ఈ నెలలో రోజాల యొక్క ఘనత ఉంది, ఉపవాసాలు. ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి ఆచరణలు, మంచి కార్యాలు, మంచి పుణ్యాలు అన్నీ కూడా ఈ నెలలో జరుగుతాయి. రోజా, నమాజ్, ఎంత అత్యధికంగా నమాజ్ చదువుతాం ఇందులో మేము. దాన ధర్మాన్ని చేస్తాం ఈ నెలలో, అన్నదానాలు చేస్తాం ఈ నెలలో అత్యధికంగా. ఇతికాఫ్ చేసేవారు ఇతికాఫ్ చేస్తున్నారు, జాగారం చేస్తున్నారు. అంతేకాదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమదాన్ నెలలో ఎవరైతే ఉమ్రా చేస్తారో వారు నాతో పాటు హజ్ చేసినంత పుణ్యం వారికి దక్కుతుంది. అదేవిధంగా ఈ నెలలో ఎంతోమంది ఉమ్రా చేయడానికి కూడా వెళ్తారు. ఇన్ని పుణ్యకార్యాలు జరిపేటువంటి ఈ నెల శుభప్రదమైనటువంటి నెల కాకపోతే మరేమవుతుంది? కానీ దురదృష్టం ఏమిటంటే, బాధాకరం ఏమిటంటే, ఇంత గొప్ప నెలని కూడాను ముస్లిం సమాజంలో కొంతమంది సాధారణమైనటువంటి నెలలా గడుపుతూ ఉంటారు. ఎలాంటి ఫీలింగ్స్ వారిలో లేకుండా వారు ఉండుతున్నారు. ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఒకసారి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మెంబర్ ఏదైతే ఖుత్బా ఇవ్వడానికి ఎక్కుతారో ప్రవక్త వారు ఒక మెట్టెక్కారు, ఆమీన్ అన్నారు, మరొక మెట్టెక్కారు, ఆమీన్ అన్నారు, ఇంకో మెట్టెక్కిన తర్వాత ఆమీన్ అన్నారు. ఇది కొత్త పని, ఎప్పుడు చెయ్యలేదు, ఏమిటబ్బా అని అందరూ కూడా ప్రశ్నిస్తే ప్రవక్త వారు అన్నారు, ఇప్పుడే జిబ్రాయిల్ దూత జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం నా వద్దకు వచ్చారు. 3 వ్యక్తులపై, అంటే ఈ 3 క్వాలిటీస్ ఉన్నటువంటి వారిపై శాపం కలుగాక, వారు సర్వనాశనమవుగాక అని బద్దువా చేశారు, శాపం చేశారు. నేను ఆమీన్ అన్నా. ఆమీన్ అంటే ఏంటి? తదాస్తు, జరుగుగాక. ఆ 3 విషయాలు ఏమిటి? అందులో ఒక విషయం ఏమిటి? ఆ ఒక విషయం ఏమిటంటే ప్రవక్త వారు అన్నారు, జిబ్రాయిల్ దూత శపించారు, ఎవరైతే రమదాన్ నెల దక్కుతుంది కానీ రమదాన్ యొక్క శుభాలను దక్కించుకోడో అతను సర్వనాశనమవుగాక. ఈరోజు మనం చూడడం లేదా? ఈరోజు మనం చూడలేదా ముస్లిం సమాజం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో? బయట కూడా మీరు పోస్టర్ చూసే ఉంటారు. రేపు ఒక ప్రోగ్రాం ఉంది, ముస్లిం సమాజంతో వచ్చేటువంటి ప్రమాదాలు ఏవైతే ఇవి ఉన్నాయో, పరీక్షణ లేకపోతే అల్లాహ్ శిక్షణ. సోదర మహాశైలారా, ముస్లిం సమాజంపై ప్రవక్త వారి కాలంలో కూడాను
ఒక పరీక్ష జరిగింది. సహాబా రలియల్లాహు తఆలా అన్హు వారిపై ఎన్ని దౌర్జన్యాలు జరగలేదు, వారు సహించారు, సహనంతో ఉన్నారు, తౌహీద్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, బహుదైవారాధనకు ఎప్పుడు కూడా లొంగిపోలేదు, షిర్క్ ఎప్పుడు లొంగిపోలేదు. ఎప్పుడైతే మదీనాకు వెళ్ళారో, మదీనాకు వెళ్ళిన తర్వాత వారు ఎప్పుడైతే తౌహీద్ మీద, ఈమాన్ మీద, ఇస్లాం మీద, దాని తర్వాత అల్లాహ్ యొక్క ఆదేశం ప్రకారంగా ఒక్క విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా స్వచ్ఛమైనటువంటి ఇస్లాంని ఆచరించారో అప్పుడు వారికి జయాన్ని ప్రసాదించడల్లా. లోకాల్లో వెళ్ళారు. హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క ఖిలాఫత్ యొక్క సమయం వచ్చినప్పుడు ఎన్నో దేశాలను వారు జయించారు. ప్రతి చోట ఇస్లాం యొక్క జెండాను పాతారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ జయము? ఏ విధంగా వారు ఈ జయాన్ని, ఈ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు? ఎప్పుడైతే వారు తౌహీదును ఆచరించారు, ఎప్పుడైతే కేవలం ఒక్క అల్లాహ్ ముందు తల వంచారు, దర్గాల ముందు గాని, తాయత్తులకు లొంగిపోవడం గాని, లేకపోతే లేనిపోయినటువంటి పండుగలు ఈద్, మిలాదున్ నబీ అని గాని, బార్వి అని గాని, ఇలాంటివి ఎప్పుడైతే ముస్లిం సమాజంలోకి వచ్చేసాయో అప్పుడే సర్వనాశనం అనేది ప్రారంభమైంది. ఈ రాజుల యొక్క కాలంలో ఎప్పుడైతే ఇస్లాంను మార్చడానికి జరిగిందో, ఈ అబద్ధపు బోధకులు, దొంగ ఇమాములు, లేకపోతే రాజులకు లొంగిపోయినటువంటి పండితులు, ధార్మిక ఉలమాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యారో అప్పటి నుంచి ముస్లిం సమాజం యొక్క సర్వనాశనం యొక్క సమయం ప్రారంభమైంది. కానీ మరలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఉమ్మత్కు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ ఉంది. కొన్ని దుఆలు చేశారు, కొన్ని దుఆలని అల్లాహ్ తాలా స్వీకరించారు, కొన్ని దుఆలను స్వీకరించలేదు. ఎందుకంటే ఇది తప్పనిసరిగా జరుగుతుందని ప్రవక్త వారు అన్నారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేశారు, యా అల్లాహ్, నా ఉమ్మత్, నా సమాజం, నా ముస్లిం సమాజానికి ఒకేసారిగా వారిని నాశనం చేయమాకు. అంటే అర్థం ఏంటి? వారిలో మార్పులు వస్తాయి. ధర్మాన్ని విడిచిపెట్టేవారు ఉంటారు, దురాచారం చేసేవారు ఉంటారు. నీ శిక్ష అందరిపై వచ్చేలా చేయమాకు, కొందరిపై వచ్చేలా చెయ్యి. అల్లాహ్కు శిక్ష వస్తుంది ఎప్పుడైతే మనము ఇస్లాం ఆచరణకు దూరంగా ఉంటామో. హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వారి యొక్క బద్దువా మనకు తగులుతుంది. ఎందుకంటే నేను రమదాన్ నెల యొక్క శుభాలను దక్కించుకోవడం లేదు. ఈ రమదాన్ నెలలో గనక మనం మారినట్లయితే, దీనిని ఫాలో అవుతూ, దీనిని అనుసరిస్తూ మిగతా 11 నెలలను కూడా నేను గడిపినట్లయితే, రోజాలతో, నఫిల్ రోజాలతో, నమాజ్లతో, ఫర్జ్తో పాటు నఫిల్ నమాజ్లతో, దాన ధర్మాలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ, పుణ్య కార్యాలు గనక మనం ముందుకు వెళ్తున్నట్లయితే, ఖురాన్ గ్రంథాన్ని, ప్రవక్త వారి యొక్క సున్నత్ను గనక మనం పాటిస్తూ ఒక స్వచ్ఛమైనటువంటి ముస్లింగా, ఒక పక్క ముస్లిం గనక జీవితం గడిపినట్లయితే మా యొక్క సమాజంపై ఎన్నడూ కూడా సమస్యలు రావు, ఎన్నడూ రావే సోదర మహాశైలారా. కాబట్టి ఈ రాబోతున్నటువంటి శుభప్రదమైనటువంటి రమదాన్ నెలని ఒక గొప్ప అవకాశంగా భావించి ముందుగా అల్లాహ్తో దుఆ చేసుకుంటూ, అల్లాహ్ మాకు ఈ రమదాన్ నెల యొక్క శుభప్రదమైనటువంటి ఉపవాస రోజులను, రోజా యొక్క దినములను అల్లాహ్ మాకు ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా ఏదైతే మనము ఇక్కడ విన్నామో వాటిని ఆచరించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కలుగజేయుగాక. అల్లాహ్ ఏదైతే రమదాన్ నెల యొక్క శుభాలు ఉన్నాయో వాటిని మన నవయువకులు, మన పెద్దవారు, పిల్లలు, మహిళలు, పురుషులు అందరూ కూడా దక్కించుకునేటువంటి భాగ్యాన్ని కలుగజేయుగాక. రమదాన్ నెలలో రోజాను పాటించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనం ప్రసాదించుగాక. అత్యధికంగా దాన ధర్మాన్ని చేసుకునేటువంటి భాగ్యం మనందరూ ప్రసాదించుగాక. అంతేకాకుండా రమదాన్ నెలలో జరిగేటువంటి ఏవైతే చిన్న చిన్న పుణ్య కార్యాలు ఉన్నాయో, పెద్ద పెద్ద పుణ్య కార్యాలు ఉన్నాయో, అవన్నీ కూడా పాటించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ వారికి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదించుగాక. మరలా వారు ఆరోగ్యంతో తిరిగి రమదాన్ నెలలో మంచి ఆచరణ చేసుకునేటువంటి భాగ్యం వారికి కలుగజేయుగాక. అల్లాహ్ ఎవరైతే ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారో, అప్పుల భారాన్న పడి ఉన్నారో, లేదా సరిగా పనులు లేకుండా, సరిగా వ్యాపారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో అల్లాహ్ వారి యొక్క సమస్యలకు పరిష్కారం సాధించుగాక. అల్లాహ్ ఎవరైతే చిన్న మూల్యంలో అయినా పెద్ద మూల్యంలో అయినా మస్జిద్ల కోసము, మద్రసాల కోసము, ధార్మిక స్థలాల కోసము ఏదైతే డబ్బును ఖర్చు పెడుతున్నారో అల్లాహ్ దానికన్నా ఉత్తమమైనటువంటి ప్రతిఫలం వారికి ప్రసాదించుగాక. అల్లాహ్ వారి యొక్క సిరి సంపదల్లో బర్కత్ ప్రసాదించుగాక. అల్లాహ్ వారి యొక్క ఆలు బిడ్డల్లో బర్కత్ ప్రసాదించుగాక. అల్లాహ్ ప్రతి ఒక్కరికి సంతోషకరమైనటువంటి జీవితం ప్రసాదించుగాక. ఈ లోకంలోను పరలోకంలోను సుఖశాంతివంతమైనటువంటి జీవితాన్ని, సాఫల్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీమ్ ونفعنا وإياكم بالآيات والذكر الحكيم
إنه تعالى جذاذ كريم ملك بر رؤوف رحيم ورب كريم.